ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్లపై కేసు నమోదైంది. శ్రవంతి ఫిర్యాదుతో పోలీసులు నలుగురుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం తన నుంచి 2.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని, అంతేకాకుండా తాను చైర్పర్సన్గా ఎన్నికైనప్పటి నుంచి తనను కులం పేరుతో వేధిస్తున్నారని, సమావేశాలు, సభల్లో తనకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని శ్రవంతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించడం కోసం తనను సెలవు పెట్టమని బెదిరించేవారని పేర్కొన్నారు. నాటి కలెక్టర్ కూడా మంచిరెడ్డికి మద్దతుగా ఉన్నత కులం వారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని తనకు చెప్పారని శ్రవంతి తన ఫిర్యాదులో ఆరోపించారు.